లూసిఫర్ థియాలజీ ఫారం. నేనే మీకు ఎక్స్పర్ట్లా కనబడితే ఇక ఓఫిర్ గారు మిమ్మల్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే మీ పరిస్థితి ఏమైపోవాలి? వాటిల్లో ఒకటి ప్రభువుతో కలిసి ఉండిన, ప్రభువు చెప్పిన బోధనలను విన్న, ఆయన పరిచర్యలో పొందిన వారై ఉండాలి. అప్పుడు అపోస్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? ఎందుకంటే అపోస్తలు డైరెక్ట్గా యేసు ప్రభువును చూసిన వాళ్ళు అయి ఉండాలి. పునరుద్ధానుడైన యేసును చూసిన వాళ్ళు. చెప్పు, అంకులు వచ్చారు, అంకులు వచ్చారు, అంకులు వచ్చారు, ప్రైజ్ అలాట్ చెప్పు, ప్రైజ్ అలాట్. హోషేయ గ్రంథం 6లో ఉన్న వచన భాగాన్ని ఇక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ఎక్కడ కడపటి ఇశ్రాయేలు యేసు ప్రభు వారిని ఇక్కడ ఎక్కడుంది? సో ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ అనే మాటను ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనే విషయాన్ని చెప్పేటప్పుడు వాడిన, ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని చెప్పేటప్పుడు వాడిన రెండు ఒకదానికొకటి పరస్పర విరుద్ధం కాదు. ఇంకొకటి కూడా చూపించి ఓఫిర్ గారు తన్ను తానే అబద్ధ ప్రవక్త అని చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో ఓఫిర్ గారు అన్న మాట ఏంటి అంటే, బైబిల్లో లూసిఫరే మొదట సృష్టించబడిన వాడు అనడానికి డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు అన్నాడు. నెక్స్ట్ వీడియోలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేస్తున్న భయంకరమైన దుర్బోధను బయట పెట్టబోతున్నారు. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఆర్టీఎఫ్కి ఒక కొత్త పేరు పెడదాం అనుకుంటున్నాను. ఆర్టీఎఫ్ ఎల్టీఎఫ్గా మారిపోయింది. ఒక గొప్ప దైవజనుడు ఆర్టీఎఫ్ని ఎల్టీఎఫ్ అని పిలిచాడు. ఎల్టీఎఫ్ అంటే ఏంటండి అంటే లూసిఫర్ థియాలజీ ఫారం, అదన్నమాట వాళ్ళ పేరు. ఎందుకో ఈ వీడియోలో నేను చెప్పిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా మన జాన్ క్రిస్టఫర్ గారు ఓఫిరిజం గురించి వీడియో చేసినప్పుడల్లా ఒక మాట మాట్లాడడం ఆనవాయితీగా జరుగుతుంది. ఏంటిది అదంటే, మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ మిమ్మల్ని మీరు బయటేసుకుంటారు అనే మాటని ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే యాక్చువల్గా ఆ మాట మా గురించి కాదు, వాళ్ళ గురించే వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇలా వీళ్ళని ఎక్స్పోజ్ చేయడం 10వ సారో 11వ సారో. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధ ప్రచారాలు. అందుకే చెప్పాను కదా, ఇది ఆర్టీఎఫ్ కాదు, ఎల్టీఎఫ్, లూసిఫర్ థియాలజీ ఫారం. ఎందుకు అలాగా అంటే, సాతాను అబద్ధములకు జనకుడు కదా, వీళ్ళు అబద్ధాలు ఆడుతుండ్రు కదా, అంటే వీళ్ళు సాతాను పిల్లలు. అందుకే ఇది లూసిఫర్ థియాలజీ ఫారం. ఈ వీడియోలో వీళ్ళు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పబోయి ఎంత దారుణంగా వాళ్ళని వాళ్ళే ఖండించుకున్నారో, వాళ్ళ డెఫినేషన్స్ని ఎలా మార్చుకున్నారో చూపించబోతున్నాను. అంత మాత్రమే కాకుండా ఓఫిరయ్య గారు చెప్పిన మాటల్ని ఎలా వక్రీకరించారో అది కూడా స్పష్టంగా మీకు చూపించబోతున్నాను. చివరి వరకు వీడియోని చూడండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకో మాట చెప్పాలనుకోండి. ఏంటిదంటే, వీళ్ళు ఎల్టీఎఫ్ కాబట్టి వీళ్ళు బైబిల్ చదవరు, బైబిల్ తక్కువ చదువుతారు. అంతంతలా పుస్తకాలు బైబిల్ కాలేజీలో లైబ్రరీలో దొరికే పుస్తకాలని ఎక్కువ చదువుతారు అనమాట. వీళ్ళు బైబిల్ తక్కువ చదువుతారు, ఆ పుస్తకాలు ఎక్కువ చదువుతారు. అందుకే బైబిల్లో ఉన్న సంగతులు వీళ్ళకి కనపడవు. అందుకే వీళ్ళు ఎల్టీఎఫ్ బ్యాచ్గా తయారయ్యారన్నమాట. ముందుగా జాన్ క్రిస్టఫర్ గారు మన వీడియోల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని చూశాక మన ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఎలా ఇచ్చారు అనేది మనం చూద్దాం. చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఓఫిరిజం ని డిఫెండ్ చేయడానికి, డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి చేస్తున్న వీడియోలు ఒకటి రెండు చూశాను. ఆ తర్వాత ఇంకా వెక్కసం వచ్చేసి ఇక చూడొద్దు అని అనుకున్నాను. చూశారు కదా, ఓఫిరిజం గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఓఫిరిస్టులు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు మన జాన్ క్రిస్టఫర్ గారు. అసలు యాక్చువల్గా డిఫెన్స్ మోడ్ అంటే ఏంటో తెలుసా? ఆ డిఫెన్స్ మోడ్ అంటే ఏంటో ఇప్పుడు మన ఎల్టీఎఫ్ సోదరులు చేసిన వాదనను బట్టి నేను నిరూపించబోతాను. చూద్దాం అది కూడా. అయితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోబోయి ఆ ఎల్టీఎఫ్ సోదరుల్లో ఒకరైన మొండితోక సుధాకర్ గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయి తన్ను తానే ఎలా ఖండించుకున్నారో, డెఫినేషన్లు మార్చేసి తానది చెప్పలేదు అన్నట్లు అబద్ధాలు ఎలా ఆడారో ఒక వీడియో ద్వారా మీకు నేను ముందుగా చూపించబోతున్నాను. ఒకసారి అది చూద్దాం. సో ఆ విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేసినందుకు ఏమంటున్నాడు, మీరు అపోస్తలుడు అవటానికి క్వాలిఫికేషన్ చెప్పారు, పునరుద్ధానుడైన క్రీస్తుని చూసి ఉండాలి అని. ఆ తర్వాత వాళ్ళ థియోలోజియన్ అంట, వాళ్ళలో ఎక్స్పర్ట్.
ఇక్కడ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. నన్ను గురించి మాట్లాడుతూ మన మొండితోక సుధాకర్ గారు ఏమంటున్నారంటే వాళ్ళల్లో ఎక్స్పర్ట్ అట థియాలజీలో అని చెప్తున్నారు. నేనే మీకు ఎక్స్పర్ట్ లాగా కనబడితే ఇక ఓఫిర్ గారు మిమ్మల్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే మీ పరిస్థితి ఏమైపోవాలి? తరువాత అపోస్తలుడు ఆర్టిఎఫ్ ప్రకారం ఏది పౌలు అపోస్తలుడే కాదు అని మనం చెప్పినట్టు వాటిని చెప్పినట్లు అట్లా చాలా స్టేట్మెంట్ చేశారు. స్టోరీ చెప్తున్నాడు. మనం చెప్పింది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదా ఆయన స్థానంలో ఒకరిని మనం నియమించుకోవాలి అన్న సందర్భంలో పేతురు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పారు. వాటిల్లో ఒకటి ప్రభువుతో కలిసి ఉండిన, ప్రభువు చెప్పిన బోధనలను విన్న, ఆయన పరిచర్యలో పొందిన వారై ఉండాలి. తర్వాత ఇంకా వేరే చోట్ల చూస్తే వీళ్ళు రాసినది ఆత్మ ప్రేరేపణతో లేఖనాలుగా అప్పుడే పౌలు రాసింది అప్పుడే పేతురు గుర్తించాడు, లేఖనాలు అని వివరించారు. సో ఆ విధంగా పౌలు యొక్క అపోస్టలిక్ అథారిటీని గురించినటువంటి వివరణ బైబిల్లోనే ఉంది. పాల్ కూడా చాలా క్లియర్ గా డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి విషయాన్ని సో ఈ విధంగా అబద్ధములతో కూడినటువంటి వక్రీకరించే ధోరణి, గోల్ అయిన తర్వాత గోల్ పోస్ట్ ఇక్కడ ఉండాల్సింది కాదు అన్నటువంటి దుర్మార్గపు ధోరణిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. విన్నారు కదా మొండితోక సుధాకర్ గారు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, నేనట అపోస్తలుడు అనే వ్యక్తికి ఉండవలసిన లక్షణాల గురించి మీరు చెబుతున్నారు అని నేను చెప్పి, వాళ్ళు చెప్పని సంగతులను నేను చెప్పానట, చెప్పి నేను వక్రీకరించానట. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారని చెప్తున్నాడేనా, యోధాకు బదులు అపోస్తలుడు అయ్యే వ్యక్తికి ఉండవలసిన లక్షణాల గురించి పేతురు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మాట్లాడారట. అలా మాట్లాడిన సందర్భాన్ని వీళ్ళు మాట్లాడుతుంటే నేను అది కాదని వేరేది చెప్పి పౌలు వీళ్ళ దృష్టిలో అపోస్తలుడు కాదు అని నేను చెప్పానని చెప్పినట్లు మొండితోక సుధాకర్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం చెప్తూ ఈయన ఒక కొత్త డెఫినేషన్ డిరైవ్ చేశారు. ఈయన చెప్పిన మొత్తం అబద్ధం అని ఇప్పుడు నేను నిరూపించబోతున్నా. ఇక్కడ ఏం డెఫినేషన్ చెప్తున్నాడు, అపోస్తలులు అంటే యేసుతో పాటు పరిచర్యలో తిరిగిన వారు, యేసు బ్రతికుండగా పరిచర్యలో తిరిగిన వారు అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా నేను చూపించిన వీడియోలో ఈయన చెప్పిన డెఫినేషన్ ఏంటి, అక్కడ ఒక డెఫినేషన్ చెప్పి, ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పి, అక్కడ ఒక సందర్భం చెప్పి, ఇక్కడ ఇంకో సందర్భం చెప్పి, మొత్తానికి పెద్ద అబద్ధీకుడు లాగా స్పష్టంగా కనపడ్డాడు. అందుకే చెప్పే కదా ఇది ఆర్టీఎఫ్ కాదు, ఎల్టీఎఫ్, లూసిఫర్ థియాలజీ ఫోరం. ఇప్పుడు ఆ ముందు వీడియోను కూడా మనం స్పష్టంగా చూద్దాం. ఈ అద్భుతాలకు సంబంధించిన సూచక క్రియలకు సంబంధించిన కృపావరాలు నేటి కొరకైనవా లేకపోతే క్రొత్త నిబంధన రాయబడినప్పుడు ఆగిపోయినాయా అనే ప్రశ్న మీద 4 అభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ లోకంలో. ఆ 4 అభిప్రాయాలని ఎవరెవరైతే నమ్ముతున్నారో వాళ్ళు వ్యాసాలు రాశారు. సో వాటిల్లో ఒకటి మనం ఇప్పుడు అన్న సెసేషనిస్ట్, అంటే ఇవన్నీ ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు స్వస్థతలు లేవు, ఇప్పుడు భాషలు లేవు, ఇప్పుడు అద్భుతాల సూచక్రియలు లేవు అనే వాదన ఒకటి. రెండవది ఏంటంటే ద ఫుల్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్, అన్ని వరాలు కూడా అప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా అవుతాయి. అయితే అప్పుడు అపోస్తలులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? దానికి వన్ ఆఫ్ ద టాప్ న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, ఆయన పిహెచ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి చేశారు, డిఏ కార్సన్ గారు ట్రినిటీలో ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, క్లియర్గా న్యూ టెస్టమెంట్ని ఆధారం చేసుకొని ఏదైనా ఆగిపోయిందనంటే అపోస్తలత్వం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అపోస్తలు డైరెక్ట్గా యేసు ప్రభువును చూసిన వాళ్ళు అయి ఉండాలి, పునరుద్ధానుడైన యేసును చూసిన వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రభువు చేత అపోస్తలుగా నియమించబడిన వాళ్ళు అయి ఉండాలి. ఆ తరువాత వాళ్ళు రచించిన గ్రంథాలు లేఖనములై ఉండాలి. రైట్. అలాంటి అపోస్తలు ఎవరు ఇప్పుడు లేరు. ఇంకొకటి, అపోస్తలకు ఉండాల్సినటువంటి ఇవన్నిటితో పాటు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వారు చూసిన డైరెక్ట్గా చూసిన వారే ఉండాలి. సో అది మనకి ఇప్పుడు జరిగేది కాదు అది. అవును, ఆయన ఆసీనుడై వెళ్ళిపోయారు. అవును, ఏదన్నా చూస్తే దర్శనప్రాయంగా ఉన్న దేవుడు కృప చూపించిస్తే ఇవ్వచ్చు, కానీ రైట్ అది జరగదు. విన్నారు కదా, అందుకే వీళ్ళని ఎల్టీఎఫ్ అన్నది. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే. వీళ్ళు ప్లాట్ఫామ్ పెట్టుకుందే అబద్ధాలు ఆడడానికి. అయితే
అక్కడ ఏం డెఫినేషన్ చెప్పాడు? యేసుతో పాటు తిరిగిన వారు అపోస్తలులు, అంత మాత్రమే కాదు ఈ అపోస్తలులు అనే వాళ్ళు లేఖనాలు రాసుంటారని అక్కడ ఒక డెఫినేషన్ చెప్పారు. ఇక్కడేం డెఫినేషన్ చెప్తున్నారు? అపోస్తలులు అనే వారికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతూ పునరుద్ధానుడైన యేసు ప్రభువుని వారు కంపల్సరీ చూసుండాలి అని ఈయన చెప్పాడు. ఈయనకి వంతబాడుతూ మళ్ళొకసారి ఈయన రిపీట్ చేశాడు. అంత మాత్రమే కాదు, యాక్చువల్గా ఆ వీడియోలో మాట్లాడుతూ ఎల్టీఎఫ్ మొండితొక్క సుధాకర్ గారు ఏం చెప్పారండి? నేను అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సందర్భాన్ని మాట్లాడుతుంటే దాన్ని వదిలేసి అపోస్తలులకు ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడాను అన్నట్లుగా క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పారు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అసలు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం తీశాడు ఆయన? ఇక్కడ తీయలేదు. అపోస్తలత్వం ఆగిపోయింది అని చెప్పడానికి అసలు బైబిల్లో నుండి కూడా ఆధారం తీసుకోలే. కృపావరాల గురించి మాట్లాడుతూ అపోస్తలత్వం ఆగిపోయిందని నేను చెబుతున్నాను, ఎందుకంటే ఒక పిహెచ్డి స్కాలరు తన పుస్తకంలో రాశాడట. ఆయన చెప్పిన దాన్ని ఈయన ఆధారం చేసుకొని అపోస్తలత్వం ఆగిపోయిందని చెబుతున్నాడు. అపోస్తలత్వం ఆగిపోయిందని చెప్పడానికి వీళ్ళకి బైబిల్ ఆధారం ఏం లేదు. అంటే చూడండి, ఈయన ఆ వీడియోలో రిఫర్ చేసిన సందర్భము తప్పే. రెండోది, ఈ వచనంలో నుండి నేను చెబుతున్నాను, ఈ వచనంలో నుండి నేను చెబుతుండగా దాన్ని తప్పుదో పట్టించి అబద్ధాలు చెబుతున్నారన్న వచనం కూడా ఇక్కడ రిఫర్ చేయలేదు. అండ్ ఇక్కడ అపోస్తలత్వానికి ఇక్కడ ఒక మీనింగ్ చెప్పి అక్కడ ఇంకో మీనింగ్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ మీనింగ్నే మనం తీసుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా అనే విషయాన్ని అక్కడ అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉంది. తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పిన డెఫినేషన్ ప్రకారము మీరు ఆలోచించండి, పునరుద్ధానుడైన యేసుని ఖచ్చితంగా చూసిన వారే అపోస్తలులని 2 సార్లు చెప్పారు ఇక్కడ. మరి ఇస్కరియోతు యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకోవాలంటే ముందు అపోస్తలుడు కావాలి కదా. అపోస్తలుడు కావాలంటే పునరుద్ధానుడైన యేసుని చూసి ఉండాలి కదా. మరి ఇస్కరియోతు యూదా పునరుద్ధానుడైన యేసుని ఎప్పుడు చూశాడండి? ఆయన పునరుద్ధానుడు కాకముందే చనిపోయాడు కదా. అసలు పునరుద్ధానుడైన యేసు ఇస్కరియోతు యూదాకి కనపడలేదు కదా. అంటే చెప్తున్నాను కదా, కన్ఫ్యూజన్ల పుట్ట ఈ ఎల్టీఎఫ్, అబద్ధాల పుట్ట, మొత్తం అబద్ధాలే. అపోస్తలత్వం ఆగిపోయింది అంటారు. మరి అపోస్తలత్వం ఆగిపోలేదు అనడానికి నేను ఒక వచనాన్ని చూపించాను. ఆ వచనం ఎందుకు మీరు తీసుకోలేదు అంటే, ఎందుకు తీసుకోలేదంటే సమాధానం చెప్పడానికి సమాధానం లేదు కదా. నేను అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళని వీళ్ళు ఖండించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పిన డెఫినేషన్లని వీళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది. అంత డేంజరస్ సిద్ధాంతాలు వీళ్ళు నమ్ముతున్నారు. ఇది మొదటి నిరూపణ. ఇప్పుడు మన జాన్ క్రిస్టఫర్ గారు నా మీద ఇంకొక విషయం చెప్పబోయారు. నేను ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని చెప్పిన మాట అది గ్రామటికల్లీ రాంగ్ అని చెప్పిన దాన్ని తీసుకొని దాని గురించి అతను ఒక వీడియో చేశాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అనడమే తప్పు అన్నట్టుగా సృష్టించాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అది విన్నాక అసలు జాన్ క్రిస్టఫర్ గారు ఏమన్నారు, ఆయన ఏమన్నందుకు నేను వీడియో చేయాల్సి వచ్చిందో చూపిస్తాను. ఏం చేస్తారు అనేది ఉదాహరణ చెప్తాను. మేము జాన్స్ గాస్పుల్ స్టడీలో అనుకుంటా మాట్లాడుతూ సంఘంలో అసలు భాషను కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, భూత పదాలు వచ్చేసాయి అని చెప్తూ ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని అంటారు, అసలు దీని అర్థం ఏంటండి అని నేను సురేష్ గారిని, విలియమ్స్ గారిని అడిగి ప్రైజ్ ద లార్డ్ అందరికీ అంటే డస్ ఇట్ మేక్ సెన్స్ అని మేము డిస్కస్ చేసాం. అయితే ఆ అబ్బాయి అనడం కరెక్ట్ కాదేమో, ఆ పెద్ద మనిషి ఆయన నిలబడి ఇదో చూడండి జాన్ క్రిస్టఫర్ చెప్తుంది ఏంటనంటే ప్రైజ్ ద లార్డ్ అనొద్దు అంటే ఎంత తెలివిగలవాడో చూడండి. నేను అన్నది ఏంటిది, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనే మాటకు అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అందరికీ అంటే ఈ మాటకి ఏమన్నా సెన్స్ ఉందా అని నేనంటే ఆయన పెద్ద వీడియో చేసాడు. దాని మీద వీడియో చేసి ప్రైజ్ ద లార్డ్ అనొద్దు అంటున్నాడు అంటే ఇగో ఇలా ఉంటది బ్రదర్, వాళ్ళ అవగాహన లెవెల్ ఇలా ఉంటది. విన్నారు కదా వీళ్ళు. మరి ప్రాముఖ్యంగా జాన్ క్రిస్టఫర్ గారు ఏమంటున్నారంటే ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనేది తప్పు అని నేను చెప్తే
ప్రైజ్ ద లార్డ్ అనటమే తప్పు అని చెప్పినట్లు చిత్రీకరించాడు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఈయన ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనడం తప్పన్నాడా? దాంతోపాటు ప్రైజ్ ద లార్డ్ కూడా తప్పని అన్నాడా? అది కూడా చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎల్టీఎఫ్ కదా. లూసిఫర్ థియాలజీ ఫారం ఏం చేస్తుంది? మొత్తం అబద్ధాలే ప్రచారం చేస్తుంది. చూద్దాం అది కూడా. అంటే నాకు ఇంకొక వైపు ఏమనిపిస్తుంది అని అంటే, అది బోధకుల్లో మాత్రమే కాదు, ఈవెన్ సంఘంలో కూడా అలవాటైపోయినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, యూత పదాలు. అంటే వాటి మీనింగ్స్ అసలు మాట్లాడేప్పుడు వాటి మీనింగ్స్ సీరియస్ గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా సార్లు మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ విషయాన్ని గురించి చెప్పాము, అదే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల వింటాం. మంచి ఏమంటారు, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా, మంచి బిలీవర్స్ కూడా ఈ మాట్లాడతాం, ప్రైజ్ ద లార్డ్ అందరికీ, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని అంటే అసలు ఈ మాటకు అర్థం ఏంటి అని చాలా సార్లు అడిగాను నేను మీటింగ్స్ లో. ప్రైజ్ ద లార్డ్ అందరికీ అంటే ఈ మాటకు అర్థం ఏంటో చెప్పండి అని అంటే, అసలు దానికి అది గ్రామాటికల్ గా తప్పు అన్న విషయం కూడా గ్రహించలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉండడం చాలా దారుణం అనిపిస్తా ఉంది. అంకుల్, ఈ రోగం పోవడానికి ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్ చెప్పు. అవి అంకులు వచ్చారు, రేవంతులు వచ్చారు, అంకుల్ వచ్చారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్ మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అవును అంకుల్. ఇప్పటికీ మనోడు మారకపోతే చాలా విచారం. ఏంటంటే జాన్ స్టార్ట్ గారు ఏమన్నారంటే, హల్లెలూయాకి ప్రైజ్ ద లార్డ్ కి రీజన్ ఉండాలి అన్నాడు ఆయన. దాన్ని గ్రీటింగ్ ఎందుకు వాడుతున్నారు? నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటుంటే నేను అంటలేదు, నేను గుడ్ ఈవినింగ్ అంటున్నాను, లేకపోతే గుడ్ మార్నింగ్ అంటున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు బిలీవరే కాదనుకుంటారు. అది ఎందుకు ప్రైజ్ ద లార్డ్? కొన్ని వెళ్ళేప్పుడు, తిరిగి వెళ్ళేప్పుడు చక్కగా హ్యాపీగా మాట్లాడుకున్నాం ప్రైజ్ ద లార్డ్, దాని గురించి అర్థం ఉండొచ్చు. రావటం ప్రైజ్ ద లార్డా? విన్నారు కదా, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనే ఒక్క మాటనే వీళ్ళు వ్యతిరేకించారా? వీళ్ళు గ్రామటికల్లీ తప్పు, ఆ ఒక్క మాటనే గ్రామటికల్లీ తప్పు అన్నారా? నో. ప్రైజ్ ద లార్డ్ చెప్పటమే, దాన్ని గ్రీటింగ్గా వాడటమే తప్పు అని అన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట మారుస్తున్నాడు. ఎందుకంటే ఏంటన్నా మీరు ప్రైజ్ ద లార్డ్నే తప్పు అంటున్నారు అని ఎవరు అడుగుంటారు, వాళ్ళు ప్రశ్నించుంటారు. వాము ఎక్కడ మన పరువు పోతుందో, ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చెప్పి ఇక్కడికి వచ్చి మాట మారుస్తున్నాడు అన్నమాట. చూసారా? అందుకే ఇది ఆర్టీఎఫ్ కాదు, ఎల్టీఎఫ్, లూసిఫర్ థియాలజీ ఫారం. చాలా స్పష్టంగా బయటపడుతుంది, మొత్తం అబద్ధాలే. వీళ్ళని మనం ప్రశ్నించామనుకోండి, డెఫినేషన్స్ మార్చేసుకుంటారు. ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది చెప్పలేదన్నట్టుగా చెప్తారు అన్నమాట. ఏమనంటే వీడియో ఉంది చూసుకోండి, లింక్ ఉంది చూసుకోండి అంటారు. వీళ్ళు వీడియోస్ చూపించరు, వీళ్ళకి సంబంధించిన వీడియోస్ వీళ్ళు చూపించరు. ఎందుకంటే అన్నీ చూపిస్తే వీళ్ళ బండారం బట్టబయలైపోతుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడు మూడోదిగా మన సాయి కృష్ణ గోమటం గారు, అదే మన ఎల్టీఎఫ్ సభ్యులు, అందులో ప్రముఖులు, వారు చేసిన ఇంకొక వక్రీకరణను కూడా మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూద్దాం. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభుని కడపటి ఆదాముగా, కడపటి ఇశ్రాయేలుగా అభివర్ణించటం అనేటువంటిది మనం చూస్తాం. పౌలు గారి రచనలో యేసు ప్రభుని మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో కడపటి ఆదాముగా అభివర్ణించడం జరిగింది. ఈ కడపటి ఆదాం అంటే అర్థం ఏంటి? ఆదాము తిన్నటువంటి పండు కూడా ఈయన తిన్నాడా? కాదు. ఆదాము యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్కటి, ఇంక్లూడింగ్ ఆయన దేవుణ్ణి తిరస్కరించడం, దేవుని పట్ల తిరుగుబాటు చేయడం అనేటువంటిది కూడా ఈ కడపటి ఆదాములో జరిగిందా? కాదు. పాయింట్ ఏంటంటే, ఆదాము ఏ విధంగా మానవాడి మొత్తం కూడా పాపాన్ని సంతరించుకోవటానికి కారణభూతుడయ్యాడు, ఈ కడపటి ఆదాము ఆ మొదటి ఆదాముకు విభిన్నంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, మానవాడి మొత్తం మీద కూడా పడినటువంటి పాప భారాన్ని మొత్తాన్ని తీసివేస్తూ దేవుని యొక్క కృపని యాక్చువల్ గా విస్తరించాడు. మొదటి ఆదాం ఏ విధంగా అయితే పాపాన్ని విస్తరింపజేశాడో, కడపటి ఆదాం పాపాన్ని ఎత్తివేసి యాక్చువల్ గా కృపను విస్తరింపజేశాడు అనేటువంటి కాంట్రాస్ట్ ని చూపిస్తున్నారు అక్కడ అభివర్ణించినప్పుడు. అదే విధంగా యేసు ప్రభుని కడపటి ఇశ్రాయేలుగా అభివర్ణించారు. అంటే ఏంటంటే,
హోషేయ గ్రంథంలో ఐగుప్తులో నుంచి నా కుమారుడిగా నేను ఎంచి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇశ్రాయేల్ నా పట్ల తిరుగుబాటు చేశాడు అనేటువంటి విషయం హోషేయ గ్రంథంలో రాస్తే, మత్తయి సువార్తలో ఏం రాస్తున్నారంటే ఈయన అంతిమ ఇశ్రాయేల్ అయ్యండి, ఐగుప్తులో నుంచి ఈయన కూడా బయటికి తీసుకురాబడ్డాడు, కానీ మొదటి ఇశ్రాయేల్ వలె ఈయన అవిధేయుడు కాకుండా కడపటి ఇశ్రాయేల్ ఈయన నిలబడి యాక్చువల్గా ప్రభువుకి మరణ సైతం యాక్చువల్గా విధేయత చూపించాడు. సాతాను ఇచ్చినటువంటి, అంటే మత్తయి సువార్తలో సాతాను ఇచ్చినటువంటి టెంప్టేషన్స్ ని చూపిస్తూ టెంప్టేషన్ నారేటివ్ లో పదే పదే ఈ కడపటి ఇశ్రాయేల్ కోట్ చేసినటువంటి వచనాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం నుంచి ఎందుకు కోట్ చేశారు? మొదటి ఇశ్రాయేల్ ఎక్కడైతే బొక్కబొర్ల పడిందో అవిధేయతను చూపించి, కడపటి ఇశ్రాయేల్ యాక్చువల్గా అవే విషయాల్లో నిలబడ్డాడు, ఆయన మన పట్ల ఛాంపియన్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. యెషయా భక్తుడు ఉదాహరణకి ఆయన రాసినటువంటి సర్వెంట్ సాంగ్స్ అని పిలుచుకుంటాం మనం. ఆ సర్వెంట్ సాంగ్స్ లో రాబోతున్నటువంటి మెస్సాయను యాక్చువల్గా ఇస్రాయేల్గా దేవుని యొక్క సేవకుగా అభివర్ణించడం అనేటువంటి జరిగింది. సో వీళ్ళు జేమ్స్ జగదీష్ గారు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, సిమిలారిటీస్ ఉన్నాయి, మొదటి ఇజ్రాయెల్కి కడపటి ఇజ్రాయెల్కి సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి. హోషేయ దేవుడు మొదటి ఇజ్రాయెల్ పట్ల చేసినటువంటి కార్యం, కానీ ఇజ్రాయెల్ యాక్చువల్గా దేవుడి పట్ల చూపించినటువంటి అవిధేయతని హోషేయ రాస్తుంటే, మత్తయి గారు ఏం చేస్తున్నారంటే కడపటి ఇజ్రాయెల్ పట్ల దేవుడు చూపించినటువంటి ఆ కృపా కార్యాన్ని, కానీ కడపటి ఇజ్రాయెల్ ఏ విధంగా విధేయతను చూపించాడు మొదటి ఇజ్రాయెల్లా కాకుండా అనేటువంటి విషయాన్ని రాస్తారు. విన్నారు కదా, ఎల్టీఎఫ్ సాయి కృష్ణ గారు చెప్తున్న మాటలు. ఏం చెప్తున్నారు అంటే, పౌలు ఆదాముని యేసు ప్రభువారితో కంపేర్ చేశాడు. ఎక్కడ? 1 కొరింథీ 15వ అధ్యాయంలో యేసు ప్రభువారిని కడపటి ఆదాం అన్నాడు, ఆదాముని మొదటి ఆదాం అన్నాడు. అయితే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న ఈ సంగతికి మిక్సప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? ఎల్టీఎఫ్ సాయికృష్ణ గారు. హోషేయ 6వ అధ్యాయంలో నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని అని ఉన్న విషయాన్ని తీసుకొని మత్తయి సువార్త 2:15లో మత్తయి ఇక్కడ కోట్ చేసిన విషయాన్ని చెబుతూ ఎల్టీఎఫ్ సాయికృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మత్తయి చెబుతుంది కడపటి ఇశ్రాయేలు గురించి, హోషేయ చెప్పింది మొదటి ఇశ్రాయేలు గురించి అని చెప్పే ప్రయత్నం చేశారని. ఒకసారి ఈ మత్తయి సువార్తలో మత్తయి రాసిన మాట నేను చదువుతాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. చూశారు కదా, ఇది ఇక్కడ మత్తయి రాస్తున్న మాట. ఇక్కడెక్కడైనా కడపటి ఇశ్రాయేలు అనే మాట మీకు కనపడిందా? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువారిని ఐగుప్తుకి తీసుకెళ్ళమని మరియమ్మ యోసేపులకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ వచ్చింది, దేవుని దూత ద్వారా. వారు ఐగుప్తుకి యేసు ప్రభువారిని, బాలుడైన యేసుని తీసుకెళ్లారు. తర్వాత ఐగుప్తు నుండి ఆయన బయటికి రావాలి. సో ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటి? ఐగుప్తు నుండి యేసు ప్రభువారిని ఫిజికల్గా తీసుకొస్తున్న సందర్భాన్ని ఇక్కడ చెబుతూ హోషేయ గ్రంథం 6లో ఉన్న వచన భాగాన్ని ఇక్కడ చెప్పారనమాట. కానీ ఇక్కడ ఎక్కడ కడపటి ఇశ్రాయేలు యేసు ప్రభువారిని ఇక్కడ ఎక్కడుంది? మొదటి ఇశ్రాయేలు విషయం, కడపటి ఇశ్రాయేలు విషయం అని కడపటి ఇజ్రాయేల్ అనే పేరే ఇక్కడ లేదు. కడపటి ఇశ్రాయేల్ అనే పేరుని మన సాయికృష్ణ గారు తీసుకొచ్చారు. కాబట్టి సాయికృష్ణ గారు చెప్పిందంతా శుద్ధ దండగ విషయం. ఈ విషయాన్ని గ్రహిస్తారని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఎల్టీఎఫ్ అనిల్ గారు, ఓఫీర్ గారు తన్ను తానే చర్చలో ఖండించుకున్నారని చెప్పడానికి ఒక 2 క్లిప్పింగ్లు చూపించారు. ఆ క్లిప్పింగ్లలో ఉన్న విషయం వీళ్ళకి ఎంతవరకు అర్థమైంది, వీళ్ళు ఎలా దాన్ని వక్రీకరించారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అంత్యకాల సంభవాలను గురించిన విషయాల్లో ఎస్కటాలజీలో ప్రాథమికమైన విషయాలు ఏమనుకుంటున్నారు మీరు? అంత ప్రాథమికమైన కాని విషయాలు ఏమనుకుంటున్నారు? వాటిని ఎలా డిస్టింగ్విష్ చేస్తారు అని అడిగారు. ఒక విషయం కదా వినండి, ఎసెన్షియల్స్ లో యూనిటీ ఉండాలి అని అంటే ఆ ఎసెన్షియల్స్ అనే మాట కూడా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని అర్థం. రక్షణ పొందడానికి అత్యవసరమైన వాటి విషయంలో మనం డిఫర్ కాలేము, డిఫరెన్సెస్ కలిగి ఉండలేము. ఏమంటే వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బాడీలీ రిజరక్షన్, ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇక్కడ మనకు డిఫరెన్సెస్ ఉంటాయి, క్రైస్తవుడే కాదు. అయితే ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ రివార్డ్
బిఫోర్ ద లాడ్ అని. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ అన్ రివార్డ్ బిఫోర్ ద లాడ్ అని. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, అక్కడ మనం డిఫర్ కావచ్చు. ఉన్నాను, ప్రకటిస్తున్నాను, రాకన శ్రమలకు ముంద, శ్రమల మధ్యలోన, తరువాత అనేది గ్రహించి ఉండటం సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎసెన్షియల్స్ కిందకే వస్తుంది. ఇది నాన్ ఎసెన్షియల్. చూశారు కదా, ఓఫీర్ గారు చెప్పిన మాటల్ని వక్రీకరించడంలో వీళ్ళు పిహెచ్డి చేశారు. ఓఫీర్ గారు ఏం చెప్పారో స్పష్టంగా నేను ఇప్పుడు వివరిస్తాను. నేను ఇంతకుముందే ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. థియాలజీలో చాలా భాగాలు ఉన్నాయి. రెండవ రాకడకు సంబంధించిన బోధలు కావచ్చు, సంఘ క్రమానికి సంబంధించిన బోధలు కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి విభాగానికి సంబంధించి 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏంటంటే రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్, రెండో భాగం ఏంటంటే గ్రోత్, ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్. గ్రోత్కు సంబంధించిన ఎసెన్షియల్స్ ఉంటాయి, రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్ ఉంటాయి అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్ అని మనం చెప్పినప్పుడు గ్రోత్కు సంబంధించిన ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఈ రక్షణకు సంబంధించి నాన్ ఎసెన్షియల్స్ అవుతాయి అనే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి విభాగంలో, మరి ప్రాముఖ్యంగా రాకడకు సంబంధించిన బోధలకు సంబంధించిన విభాగంలో కూడా కొన్ని సంగతులు రక్షణకు సంబంధించి ఎసెన్షియల్స్ అవుతాయి, ఇంకొన్ని సంగతులు ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్ అవుతాయి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్లో రాకడకు సంబంధించిన బోధలలో రక్షణను ఎఫెక్ట్ చేసే విషయాలలో ఒకటి సంఘం ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది అనే అంశం. మిగతా అంశాలన్నీ కూడా, దాదాపు మిగతా అంశాలన్నీ కూడా ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తాయి కానీ రక్షణను ఎఫెక్ట్ చెయ్యవు అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అయితే ఓఫీర్ గారు ముందు ఇతను చూపించిన వీడియోలో ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అంటే ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్ను గురించి మాట్లాడుతూ ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ అన్నారు. అంటే ఓఫీర్ గారి ఉద్దేశం ఏంటి? ఎదుగుదలకు సంబంధించిన వాటి విషయంలో కూడా రెండవ రాకడకు సంబంధించినవి ఎసెన్షియల్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత వీడియోలో ఓఫీర్ గారు చెప్పింది ఏంటి అంటే రాకడకు సంబంధించిన బోధలలో రక్షణను ఎఫెక్ట్ చేసే ఎసెన్షియల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఓఫీర్ గారు చెప్పిన సంగతి. 2 రైటే. రాకడకు సంబంధించిన బోధలలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది, ఒక వర్గం ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది, ఒక వర్గం రక్షణను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ అనే మాటను ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనే విషయాన్ని చెప్పేటప్పుడు వాడిన, ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని చెప్పేటప్పుడు వాడిన 2 ఒకదానికొకటి పరస్పర విరుద్ధం కాదు. రెండవ రాకడకు సంబంధించిన బోధలో 2 వర్గాలు ఉన్నాయి. కొన్ని రక్షణను ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తాయి. ఇది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. మీకు ఎందుకు అర్థం కాలేదు తెలుసా? మీరు ఎల్టీఎఫ్ కాబట్టి. ఇదొక్కటే కాదండి, మన ఎల్టీఎఫ్ అనిల్ గారు ఇంకొకటి కూడా చూపించి ఓఫీర్ గారు తన్ను తానే అబద్ధ ప్రవక్త అని చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. పిఎం స్వామిరాయ్ గారికి కానీ, భక్సింగ్ గారికి కానీ, ప్రాచీన కాల భక్తులు ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు అని ఎవడైనా ఏదైనా చెబితే వాడు తప్పకుండా అబద్ధ ప్రవక్త అయి ఉంటాడు. పాతోళ్ళకి ఎవరికి నీకు కనపడింది, భక్సింగ్ గారికి కనపడింది, నీకు కనపడదా? అవును, ఎందుకు కనపడదు? ఏమండి, ఎవరు సంపన్నులు కాదు కదా, వాళ్ళకి ఎవరికి చూపించనిది దేవుడు నాకు ఎందుకు చూపించుండకూడదు? ఎవరికి రాని ప్రత్యక్షత నాకు వచ్చిందంటే అట్లాంటి వాళ్ళకి నెత్తి మీద 2 కొమ్ములు ఉండాలా, ఇప్పుడు రెక్కలు ఉండాలా? అది మానవుడు కాదా? నాకైతే నమ్మకం, దేవుడు నాకు ఒక గుట్టు,
ఒక ఒక కిటుకు బయలుపరిచారు. భక్తులు ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు అని ఎవడైనా ఏదైనా చెబితే వాడు తప్పకుండా అబద్ధ ప్రవక్త అయి ఉంటాడు. విన్నారు కదా, వీళ్ళు ఎల్టీఎఫ్ ఎందుకు తెలుసా? వీళ్ళు ఓఫీర్ గారు చెప్పిన క్లిప్స్ని కట్ చేసి అంతకుముందు ఏం చెప్పాడు అనే సంగతిని చూపించకుండా ఆ క్లిప్ ఒక్కదాన్ని చూపిస్తారు. ఓఫీర్ గారు భక్త సింగ్ గారికి, పిఎం సమూయేల్ గారికి పాతకాలం భక్తులకి దేవుడు చెప్పని సంగతులు నాకే ఇప్పుడు కొత్తగా చెప్పాడని ఎవరైనా అంటే వాడు అబద్ధ ప్రవక్తే అన్నది ఏ సందర్భంలో తెలుసా? రక్షణకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ బైబిల్లో అంత మాత్రమే కాదు, పాతకాలం భక్తులు చెప్పిన వాటి విషయాల్లో రక్షణకు సంబంధించినంత వరకు ఎవరూ కొత్తవి చెప్పడానికి వీల్లేదు అనే విషయాన్ని చెబుతూ ఓఫీర్ గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత చూపించిన వీడియో దేని గురించి తెలుసా? రక్షణకు సంబంధించినవి కాదవి, ఎదుగుదలకు సంబంధించినవి. ఎదుగుదలకు సంబంధించిన విషయాల గురించి ఓఫీర్ గారు మాట్లాడుతూ వీటిలో కొత్త మర్మాలను, కొత్త సత్యాలను దేవుడు నాకు బయలుపరిచారు, అవి భక్త సింగ్ గారికి, పిఎం సమూయేల్ గారికి బయలుపరచని విషయాలు అని ఓఫీర్ గారు చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు? రక్షణకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన క్లిప్ని, ఎదుగుదలకు సంబంధించిన విషయాలను మాట్లాడిన క్లిప్ని రెండింటిని కలిపి చూసారా, ఓఫీర్ గారు తను తానే ఖండించుకుంటున్నాడు, తనను తానే అబద్ధ ప్రవక్త అంటున్నాడని చూపించే ప్రయత్నం చేశారు. అంటే అందుకే కదా వీళ్ళు పెద్ద ఎల్టీఎఫ్ బ్యాచ్. గాలి నుంచి కాదు, ఇంకెక్కడి నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. గురించి అతడే మొట్టమొదట సృష్టిలో దేవుని చేత కలుగునాక అంటే సృష్టించబడిన కుమారుడు ప్రథమమైనటువంటి వాడు విశ్వచరిత్రలో చెప్పారు. లూసిఫర్ అతడు మొట్టమొదట పుట్టాడని మనం ఏదైనా వచనాధారములో చూడగలం అన్నాడు. ఆయన మొదట పుట్టలేదు, ఆయన సృష్టింపబడ్డ కుమారుడు. మొట్టమొదటి సృష్టింపబడ్డాడని దాని లేఖనాధారం. లేఖనాధారము అని అంటే అట్లా స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ అనేది అయితే లేదు, కానీ అదొక ప్రత్యక్షత. ఇంకొకటి ఏంటంటే రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల నుంచి రావాలి తప్ప. విన్నారు కదా, మన ఎల్టీఎఫ్ అనిల్ గారు ఏమంటున్నారు అంటే లేఖనాలలో నుండే, అక్షరాలలో నుండే నాకు ప్రత్యక్షత వస్తుందని ఒక దగ్గర ఓఫీర్ గారు చెప్పి, లూసిఫర్ మొదట సృష్టించబడిన వాడు అనడానికి బైబిల్లో ఏదైనా ఆధారం ఉన్నదా అని అడిగినప్పుడు ఓఫీర్ గారు చెప్పిన ఒక మాటను తీసుకొని ఓఫీర్ గారు బైబిల్లో లేని సంగతులు చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోలో ఓఫీర్ గారు అన్న మాట ఏంటి అంటే, బైబిల్లో లూసిఫరే మొదట సృష్టించబడిన వాడు అనడానికి డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు అన్నాడు. అంటే డైరెక్ట్గా బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఈ విధంగా రాసి లేదు అన్నాడు అంతే ఓఫీర్ గారు. కానీ ఓఫీర్ గారు చెప్పిన వాటన్నిటికీ ఆధారము అక్షరములలో ఉన్న ఆత్మ, అక్షరములలో ఉన్న సారాంశం, అక్షరములలో ఉన్న వాక్య సారాంశం. ఓఫీర్ గారు చెప్పింది కూడా అదే. ప్రత్యక్షత అంటే అక్షరములలో నుండి వచ్చింది, నీ వాక్య సారాంశమే సత్యమని దావీదు చాలా స్పష్టంగా 119 కీర్తన 160 వచనంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓఫీర్ గారు అన్నమాట ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్ లేదన్నారు, అంతే తప్ప అసలే రుజువులు లేవన్లే. చాలా స్పష్టంగా బైబిల్లో వాక్య సారాంశాన్ని మనం వెలికి తీసినప్పుడు, అక్షరముల వెనకాల ఉన్న వాక్య భావాన్ని మనం తీసినప్పుడు ఓఫీర్ గారు చెప్పిన సంగతులన్నీ స్పష్టంగా మనకు కనపడతాయి. వీళ్ళకి కనపడవు. ఎందుకు కనపడవు తెలుసా? వీళ్ళు ఎల్టీఎఫ్ కాబట్టి. అయ్యగారు చాలా మంచిగా పేరు పెట్టాడండి. మీరు అయ్యగారు ఎవరో కాదు, శ్యామ్ కిషోర్ గారు. వారికి ఈ వీడియో ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎల్టీఎఫ్ బ్యాచ్ని వదిలే ప్రసక్తి లేదు. ఇంకా వాళ్ళు చేసిన వక్రీకరణల అన్నిటినీ బయట పెట్టబోతున్నాను. మరి ప్రాముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో అసలు కల్ట్ అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ నెక్స్ట్ వీడియోలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేస్తున్న భయంకరమైన దుర్బోధను బయట పెట్టబోతున్నాను. రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.